చాలా కీలకం. ఎన్హెచ్ఎల్ఎంఎల్ ప్రతిపాదన 10.45 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం, 10 అంతస్తులు, మరో 2 అంతస్తుల్లో సెల్లారు. తిరుపతిలో ప్రస్తుతం ఉన్న ప్రధాన బస్టాండ్ స్థానంలో ఇంటర్ మోడల్ బస్ టెర్మినల్ నిర్మిస్తున్నారట. దీనికి ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ విధానం అంటే ఈపీసీ విధానం అంటారు దీన్ని. అలాగే ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్టాండ్ స్థలంలో నేషనల్ హైవేస్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఎన్హెచ్ఎల్ఎంఎల్ బస్ టెర్మినల్ కూడా నిర్మించబోతున్నారు. 470 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అంటే బిఓటి, అలాగే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హమ్ ఈపీసీ విధానాలపై ఎన్హెచ్ఎల్ఎంఎల్ అధ్యయనం చేసింది. అందులో ఈపీసీ అయితేనే గిట్టుబాటు అవుతుందని కూడా తేల్చిందట. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. తిరుపతి బస్ స్టాండ్ నుంచి అటు రైల్వే స్టేషన్కు, ఇటు తిరుమలతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలకు రాకపోకలు సాగించే వారికి రవాణా సదుపాయం, ఇతర మౌలిక వసతులు కల్పించే ప్రాజెక్ట్ కావడంతో దీనికి ఇంటర్ మోడల్ బస్ టెర్మినల్ అని కూడా పేరు పెట్టారు. మొత్తానికి తిరుపతిలో ఇటువంటి అవసరం, ఎందుకంటే ఆధ్యాత్మిక అతిపెద్ద పుణ్యక్షేత్రం తిరుపతి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు, రాష్ట్రం నలుమూలనే కాదు దేశాల నుంచి విదేశాల నుంచి కూడా వస్తారు. కాబట్టి రైల్వే స్టేషను అలాగే బస్ స్టాండ్ ఒక రకంగా ఇంకా వాటిని ఎక్స్టెండ్ చేయాలి, అసలు అక్కడ పెట్టాలి. ఎక్కడో రేణిగుంటలో ఉంది విమానాలు.